హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ. ఈ రోజు మనము వేరియస్ న్యూస్ పేపర్స్ లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ గురించి చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏంటంటే వరల్డ్ హెల్త్ ఇక్కడ వచ్చేసి వరల్డ్ సికిల్ సెల్ డే అనమాట. సో ఈ రోజు వచ్చేసి సికిల్ సెల్ డే 19th జూన్ సికిల్ సెల్ డే. దెన్ నెక్స్ట్ ఇది ఒక జెనెటిక్ డిసీజ్ అనమాట. సో దెన్ నెక్స్ట్ భారత్ ఫ్రాన్స్ కంట్రీస్ మధ్య ఎక్సైజ్ శక్తి అనేది స్టార్ట్ అయింది. సో ఇది అనమాట ఎక్సైజ్ శక్తి గురించి అసలు ఏంటి. సో ఇండియా ఏ కంట్రీస్ తోని వేరియస్ కైండ్స్ ఆఫ్ ఎక్సైజ్ ఉంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఇంపార్టెంట్ అనేది చూద్దాం. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం అనమాట. సో ఇదొకటి. దెన్ నెక్స్ట్ వచ్చేసి కేంద్ర సాహిత్య అకాడమీ ఆ సాహిత్య పురస్కారాలను ప్రకటించడం జరిగింది. సో మన తెలుగు పీపుల్కి ఎవరెవరికి వచ్చినాయి, ఏ అవార్డ్స్ ఏ రైటింగ్స్ కి రావడం జరిగింది. ప్రపంచ పారా అథ్లెటిక్ బ్రాండ్ అంబాసిడర్ గా కంగనా రనౌత్. సో తను ఎలక్ట్ అవ్వడం జరిగింది బ్రాండ్ అంబాసిడర్ గా. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఆపరేషన్ సింధు స్టార్ట్ అవ్వడం జరిగింది. ఆపరేషన్ సింధు యోగాంధ్రలో ప్రపంచ యోగాంధ్ర అనమాట. సో యోగాంధ్రలో ప్రపంచ రికార్డ్ వరల్డ్ రికార్డ్ చేయడం కోసము 5 లక్షల మందితోని యోగాసనాలు వేయడం జరుగుతుంది. June 21 యోగా డే, ఇంటర్నేషనల్ యోగా డే రోజు. సో ఈ ఆర్టికల్స్ అన్ని క్లియర్ గా చూద్దాం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి వరల్డ్ సికిల్ సెల్ డే అండి. వరల్డ్ సికిల్ సెల్ డే అనేది జరుపుకుంటున్నాము 19th జూన్. అసలు ఈ వరల్డ్ సికిల్ డే అనేది ఇది న్యూస్ లో ఎందుకు ఉంది అంటే ఈ రోజు జూన్ 19th రోజు వరల్డ్ సికిల్ సెల్ డే అనేది జరుపుకుంటున్నాం. ఎవ్రీ ఇయర్ కూడా జూన్ 19th రోజు ఈ వరల్డ్ సికిల్ సెల్ డే అని జరుపుకుంటున్నాము. సో ఇది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటి. అసలు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే 2008లో ఏంటంటే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అనమాట. ఐక్యరాజ్య సమితి యొక్క వింగ్ ఉంది కదా, యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ. అక్కడ సికిల్ సెల్ ప్రపంచం మొత్తం మీద కూడా ఎక్కువ పెరిగిపోతుందని చెప్పేసి ఇంటర్నేషనల్ గా ఒక తీర్మానాన్ని గుర్తించడం జరిగింది. జన్యు వ్యాధుల్లో ఇది ఒకటండి. జెనెటిక్ డిసార్డర్ ద్వారా వచ్చే వ్యాధులలో సికిల్ సెల్ ఎనీమియా ఒకటని దీని మీద డిస్కషన్ జరగడం జరిగింది 2008లో. ప్రతి ఇయర్ కూడా దీని మీద ఒక పీపుల్ కి అవగాహన కలిగించడానికి ప్రపంచ వ్యాప్తంగా ఏంటంటే June 19th నుంచి వరల్డ్ సికిల్ సెల్ డేగా జరుపుకుంటున్నాము. ఈ రోజు June 19th వరల్డ్ సికిల్ సెల్ డేగా జరుపుకోవాలని చెప్పేసి తీర్మానించడం జరిగింది 2008లో అండి. అది 2009 నుంచి ఎవ్రీ ఇయర్ కూడా దీన్ని నిర్వహిస్తున్నాం. ఇది ఇక్కడ అసలు ఎందుకు జరుపుకుంటున్నామంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇది ఈ ఇయర్ థీమ్ 2025 యొక్క థీమ్ వచ్చేసి గ్లోబల్ యాక్షన్ లోకల్ ఇంపాక్ట్ అనమాట. ఎంపవరింగ్ కమ్యూనిటీస్ ఫర్ ఎఫెక్టివ్ సెల్ఫ్ అడ్వైజరీ. ఈ ఇయర్ 2025 థీమ్ వచ్చేసి ఇది. అసలు సికిల్ సెల్ ఎనీమియా అంటే ఏంటి అసలు ఒకసారి చూసినట్లయితే సికిల్ సెల్ ఎనీమియా అంటే జనరల్ గా మనకు బ్లడ్ ఉంటుంది కదండి. రెడ్ బ్లడ్ సెల్స్ ఆర్బీసీస్ ఉంటాయి. ఈ రెడ్ బ్లడ్ సెల్స్ లో బ్లడ్ అనేది ఇలా ఉంటుంది. ఇది బ్లడ్ సెల్స్ లో ఇవి ఉంటాయి కదా, రక్తనాళాలు అంటాం కదా. ఇవి రెడ్ బ్లడ్ సెల్స్. ఈ రెడ్ బ్లడ్ సెల్స్ ఇలా ఉంటాయి. ఇలా రౌండ్ షేప్ లో ఇలా ఉంటున్నాయి. అయితే ఎవరికైతే జెనెటికల్ డిసార్డర్ వల్ల ఏమవుతుందంటే ఈ సెల్స్ కాస్త ఏమవుతుందంటే కొడవలి ఆకారంలో ఉంటాయి. కొడవలి ఆకారంలో ఉంటాయి. ఇలా లేదా క్రీసెంట్ షేప్ లో ఇలా మారడం జరుగుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇలా ఉంటాయి. ఇలా ఉండడం వల్ల ఏంటంటే ఈ బ్లడ్ ఫ్లో మొత్తం కూడా ఆగిపోతుంది, ఇక్కడ స్ట్రక్ అవుతుంది చూడండి. ఈ మన నాళాల్లో రక్తనాళాల్లో ఈ బ్లడ్ ఫ్లో అనేది కంప్లీట్ గా ఆగిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఈ రెడ్ బ్లడ్ సెల్స్ అనేది ఇలా ఉన్నటువంటి రెడ్ బ్లడ్ సెల్స్ ఏమవుతున్నాయి కొడవలి షేప్ లో మారిపోయినాయండి. ఈ షేప్ లోకి మారడం వల్ల ఈ ఫ్లో మొత్తం కూడా ఇక్కడ ఆగిపోతుంది. ఇక్కడ ఆగిపోవడం వల్ల ఇక్కడ ఏంటంటే పెయిన్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. పెయిన్, వాపు ఇవన్నీ కూడా వచ్చేసి ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఆగిపోతుంది. చివరికి ప్రాణాలు కూడా పోయే సిచ్యువేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఇది కంప్లీట్ గా ఏంటి అసలు సికిల్ సెల్ ఎనీమియా అంటే ఇది అండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ వైజ్ గా చూసుకున్నట్లయితే జెనెటికల్ డిజార్డర్ అండి. సికిల్ సెల్ రుగ్మత ఉన్న వ్యక్తుల్లో ఎర్ర రక్త కణాలు కొడవలి లేదా నిలవంక ఆకారంలో మారుతాయి. ఇది మనం అబ్జర్వ్ చేసినటువంటి రక్తనాళాల్లో సక్రమంగా ప్రవహించదు, ఎందుకంటే ఇవి అడ్డొస్తాయి కాబట్టి. ఈ కణాలకు తగినంత రక్తం ప్రవహించకపోవడం వల్ల ఈ ఏదైతే బాడీ పార్ట్స్ ఉంటాయో వాటికి ఆక్సిజన్ అనేది సరిగా అందవు, పోషకాలు అనేవి అందవు. ఏంటంటే తీవ్రమైన నొప్పి, రక్తహీనత, రోగ నిరోధక శక్తి, ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతుంది. ఈ విధంగా ఇది సికిల్ సెల్ ఎనీమియా అంటే ఈ విధంగా హిమోగ్లోబిన్ మన రక్తనాళాల్లో రక్తంలో ఉండే ప్రోటీన్ ఏంటి హిమోగ్లోబిన్ కదా. హిమోగ్లోబిన్ లో బీటా గ్లోబిన్ అనే ప్రోటీన్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది అనమాట. ఇది HB1 అని జన్యువుల కారణంగా తయారవుతుంది. దీని వల్లనే ఇది ఈ రెడ్ బ్లడ్ సెల్స్ ఏంటంటే ఇలా ఉన్నవి కాస్త కొడవలి ఆకారంలోకి మారుతున్నాయి అనమాట. ఇది రీజన్. నెక్స్ట్ వచ్చేసి
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్తుంది? ఓకే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉంది కదా, సో ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ వ్యాప్తంగా ఏ విధంగా ఉన్నాయి, నెక్స్ట్ వచ్చేసి ఇండియాలో ఏ విధంగా ఉన్నాయి అని చెప్పేసి రిపోర్ట్స్ చూసినట్లయితే, ఓకే, సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే ప్రతి సంవత్సరం కూడా ఓకే ప్రపంచ వ్యాప్తంగా 77 లక్షల మంది అనమాట, ఓకే 77 లక్షల మంది బాధపడుతున్నారు సికిల్ సెల్ ఎనీమియాతోని, ఒక 77 లక్షల మంది బాధపడుతున్నారని చెప్తున్నారు. సో వీళ్ళలో వచ్చేసి ఒక 3 లక్షల వరకు చిన్న శిశువులు అండి, ఓకే చిన్న పిల్లలు బాధపడుతున్నారండి. సో ఇది ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. ఇండియాలో చూసుకున్నట్లయితే ఎస్పెషల్ గా ట్రైబల్ పీపుల్ అండి, ట్రైబల్ పీపుల్ లో అప్పుడే పుట్టినటువంటి వాళ్ళలో సో ఎస్పెషల్ గా ట్రైబల్ పీపుల్ చూసుకున్నట్లయితే సో ఈ ట్రైబల్ పీపుల్స్ లోనే అప్రాక్సిమేట్లీ గా 20% పీపుల్ ఏం చేస్తున్నారు, ఈ సికిల్ సెల్ ఎనీమియా బారిన పడుతున్నారండి. ఇది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్. ఓకే 2 ఏళ్ళు నిలకుండగానే సో వాళ్ళు వచ్చేసి ఏంటంటే 20% పీపుల్ ట్రైబల్ పీపుల్ అనే వాళ్ళు చనిపోతున్నారండి. సో ఇది ఇక్కడ మన ఇండియాలో ఉన్నటువంటి సిచ్యువేషన్. ఎస్పెషల్ గా ట్రైబల్ బెల్ట్ వచ్చేసరికి మధ్యప్రదేశ్, ఓకే ఛత్తీస్గఢ్, దెన్ నెక్స్ట్ జార్ఖండ్, ఈ ఏరియాస్ లో ఈ డిసీజ్ అనేది సికిల్ సెల్ ఎనీమియా అనేది ఎక్కువగా ఉందండి. ఇది ఇక్కడ ఓకే ఇది మనకు ఈ సికిల్ సెల్ ఎనీమియా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు డిసీజ్ ఎందుకు వస్తుంది, సో ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా ఉంది, దెన్ నెక్స్ట్ వచ్చేసి మన భారతదేశంలో ఏ విధంగా ఉంది. సో ఇది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఎక్సైజ్ శక్తి అండి, ఓకే ఎక్సైజ్ శక్తి. ఇది ఈ ఎక్సైజ్ శక్తి అనేది జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ అండి. మన భారతదేశానికి వేరే దేశము అంటే బైలేటరల్ ఎక్సైజ్ మిలిటరీ ఎక్సైజ్ అండి. ఇవి మన భారతదేశము ప్రతి కంట్రీకి చాలా కంట్రీస్ కి ఈ ఎక్సైజ్ అనేది చేయడం జరుగుతుంది. ఇందులో వచ్చేసి ఈ ఎక్సైజ్ శక్తి వచ్చేసి ఇండియాకి ఫ్రాన్స్ కి అండి, ఓకే ఇండియాకి ఫ్రాన్స్ కి మధ్య జరుగుతున్నటువంటి మిలిటరీ ఎక్సైజ్. ఓకే ఈ మిలిటరీ ఎక్సైజ్ వచ్చేసి బైఎన్ఎల్ ఈవెంట్ సో లాస్ట్ ఇయర్ వచ్చేసి ఇండియాలో జరిగింది. సో ఈ ఇయర్ వచ్చేసి 2025 లో వచ్చేసి మనకు ఫ్రాన్స్ లో జరుగుతుందండి. ఓకే ఫ్రాన్స్ లో జరిగింది, నిన్న స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఇది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్. ఓకే సో ఇది ఇక్కడ ఈ జాయింట్ ఎక్సైజ్ ఏం చేస్తుందంటే ఇంటర్ ఆపరబిలిటీ. సో ఆ కంట్రీకి ఫ్రాన్స్ కి మన ఇండియాకు మధ్య ఉన్నటువంటి రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి స్ట్రాంగ్ అవుతాయండి. ఓకే సో ఈ ఎనేబుల్ 2 sides and share their best practices in techniques అన్నమాట. సో అండ్ ప్రొసీజర్స్ ఆఫ్ కండక్టింగ్ జాయింట్ ఆపరేషన్స్. ఓకే సో మనకు ఫ్రాన్స్ తో ఉన్నటువంటి సో ఈ మిలిటరీ ఎక్సైజ్ లో వచ్చేసరికి ఏంటంటే సో రఫేల్ అనమాట. సో రఫేల్ మనము ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, ఫ్రాన్స్ నుంచి అండి. ఓకే 36 రఫేల్స్ అనేది ఆల్రెడీ ఇంపోర్ట్ చేసుకున్నాము. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక 20 రఫేల్స్ యుద్ధ విమానాలకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. రీసెంట్ గా హైదరాబాద్ లో రఫేల్ యొక్క వింగ్ స్టార్ట్ అవ్వడం జరిగింది మ్యానుఫ్యాక్చరింగ్ కోసం. ఈ విధంగా చూసినట్లయితే మనకు ఫ్రాన్స్ తో ఇంకా ఏ ఎక్సైజ్ కండక్ట్ చేస్తున్నాం చూసినట్లయితే సో డిజర్ట్ నైట్ అనమాట. డిజర్ట్ నైట్ ఒకటి, ఎక్సైజ్ వరుణ, ఓకే ఎక్సైజ్ వరుణ, ఎక్సైజ్ డిజర్ట్ నైట్, దెన్ నెక్స్ట్ వచ్చేసి ఎక్సైజ్ గరుడ. ఓకే సో ఈ ఎక్సైజ్ అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్రాన్స్ తో ఉన్నటువంటి మిలిటరీ ఎక్సైజెస్ చూసినట్లయితే ఒక 4 ఎక్సైజులు ఉన్నాయండి. ఎక్సైజ్ నైట్ ఒకటి, వరుణ ఒకటి, గరుడ, దెన్ నెక్స్ట్ ఎక్సైజ్ శక్తి. ఓకే సో ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి మన ఇండియా వేరే కంట్రీస్ తో ఏ ఎక్సైజ్ కండక్ట్ చేస్తుంది, సో ఇవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. సో వజ్రప్రహార్ అనేది యుఎస్ఏ అండి. ఓకే ద నెక్స్ట్ యుద్ధ అభ్యాస్, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఎక్సైజ్ మిలిటరీ ఎక్సైజెస్ యుద్ధ అభ్యాస్ వచ్చేసి మనకు యుఎస్ఏ తోని. సో ఆసియాకి ఇక్కడ నేమ్ లోనే ఉంది. ఆసియా వచ్చేసి ఆస్ట్రేలియాతోని. ద నెక్స్ట్ ఖంజర్ కజకిస్తాన్, సో ఇది నేమ్ లోనే ఉంది. గరుడ శక్తి, ఓకే గరుడ శక్తి వచ్చేసి సో ఇండోనేషియా అండి. మనకు గరుడ వచ్చేసి సో మిలిటరీ ఎక్సర్సైజ్ గరుడ వచ్చేసి ఫ్రాన్స్ అండి. ఓకే దెన్ నెక్స్ట్ శక్తి వచ్చేసి ఫ్రాన్స్. ఓకే శక్తి వచ్చేసి ఫ్రాన్స్. ద నెక్స్ట్ గరుడ శక్తి వచ్చేసరికి సో ఇండోనేషియా. ఓకే సో ఇది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్. ద నెక్స్ట్ లామిటైజ్ సిచెలన్. సో ద నెక్స్ట్ ఎక్విరిన్ మాల్దీవ్స్, మైత్రి అన్నమాట. సో ఈ మైత్రి వచ్చేసరికి థాయిలాండ్ అండి. ఓకే మైత్రి వచ్చేసరికి థాయిలాండ్. సో నోమాడిక్ ఎలిఫెంట్ 2025 లో జరిగినటువంటి అనదర్ మేజర్ మిలిటరీ ఎక్సైజ్ వచ్చేసరికి నోమాడిక్ ఎలిఫెంట్ అండి. నోమాడిక్ ఎలిఫెంట్స్ వచ్చేసరికి మంగోలియా అండి, ఉలన్ బతూర్ లో జరిగింది ఈ ఇయర్ 2025 లో. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి శక్తి, మనం ఇప్పుడు చూసినటువంటి ఎక్సైజ్ స్టార్ట్ అయింది ఆల్రెడీ నిన్న. సో ఇది ఫ్రాన్స్ లో జరిగింది. దెన్ నెక్స్ట్ సంప్రీతి వచ్చేసి బంగ్లాదేశ్ అండి. ఓకే మన నేబరింగ్ కంట్రీ అయినటువంటి బంగ్లాదేశ్ లో జరిగింది ఈ ఎక్సైజ్. దెన్ నెక్స్ట్ ప్రబల్ దస్తిక్ అన్నమాట. సో ఇది కజకిస్తాన్ లో జరిగింది. సో ద నెక్స్ట్ ఇంద్రా వచ్చేసరికి ఇండియా అండ్ రష్యా అండి. ఓకే సో ఇంద్రా ఇక్కడ నేమ్ ను క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. సో ఇండియా అండ్ రష్యా అండి. ఓకే ఇండియాకి రష్యాకి మధ్య జరిగిన మిలిటరీ ఎక్సైజ్ వచ్చేసరికి ఇంద్రా. ది నెక్స్ట్ అజేయ వారియర్ అనమాట. సో అజేయ వారియర్ వచ్చేసరికి యూకే, యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ ది గ్రేట్ బ్రిటన్, నార్థన్ ఐర్లాండ్.
ద నెక్స్ట్ మిత్రశక్తి వచ్చేసరికి శ్రీలంక, శక్తి వచ్చేసి ఫ్రాన్స్. ఓకే, ద నెక్స్ట్ మిత్రశక్తి వచ్చేసరికి ఇక్కడ ఏంటి శ్రీలంక అనమాట. ద నెక్స్ట్ వచ్చేసరికి ఏ నాగా అనమాట. సో ఒమెన్ లో జరిగింది. సో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఓకే, ఇక్కడ మనకు చైనా దగ్గరలో ఉంది కదా. సో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనేది ఏ కంట్రీకి మధ్య జరిగిందంటే ఇది చైనా అండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి, హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనమాట. ఓకే, సో ఇది చైనాతో జరిగింది. సో ఇంబెక్స్ వచ్చేసరికి మయన్మార్. దెన్ నెక్స్ట్ వచ్చేసి సూర్యకిరణ్ వచ్చేసి నేపాల్ అనమాట. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మిలిటరీ ఎక్సర్సైజెస్ అన్ని కూడా మన భారతదేశం ఏ కంట్రీస్ తో ఏ మిలిటరీ ఎక్సర్సైజ్ చేస్తుంది అనేది ఏ ఇయర్ లో ఏ కంట్రీలో చేస్తున్నారు, సో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు, సో ఇవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి ఇక్కడ ఆపరేషన్ సింధు అనమాట. సో ఆపరేషన్ సింధూర్ కాదు, ఇది ఆపరేషన్ సింధు. ఈ ఆపరేషన్ సింధు ఏంటంటే, సో ఆపరేషన్ సింధు ఈజ్ ఏ గవర్నమెంట్ లీడ్ ఎవాక్యుయేషన్ మిషన్ అనమాట. సో మనకు ఇక్కడ సో ఈ ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అవ్వడం రీజన్ ఏంటంటే, సో మనకు ఇరాన్ ఇజ్రాయెల్ వార్ జరుగుతుంది కదండి. సో ఓకే, ఈ ఇజ్రాయెల్ వార్ జరుగుతున్న తరుణంలో సో మన భారతదేశం వాళ్ళైనటువంటి వాళ్ళు సో ఇక్కడ ఇరాన్ లో ఉన్నారు కదా. సో ఈ ఇరాన్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అక్కడి నుంచి ఇక్కడికి భారతదేశానికి తీసుకురావడానికి సో భారత ప్రభుత్వం స్టార్ట్ చేసినటువంటి ఈ ఆపరేషన్ సింధు అండి. ఓకే, ఆపరేషన్ సింధు వచ్చేసి మనకు 2025 ఓకే 19th జూన్ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ లో వచ్చేసి ఫస్ట్ టైం వచ్చేసి ఒక మోర్ దెన్ 100 మెంబర్స్ ని తీసుకురావడం జరిగింది అనమాట. ఓకే, సో మోర్ దెన్ 100 మెంబర్స్ 110 మెంబర్స్ ని తీసుకురావడం జరిగింది. సో ఇది ఆపరేషన్ సింధు. ఓకే, ఆపరేషన్ సింధు యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటిది, ఇరాన్ లో ఉన్నటువంటి ఇండియన్స్ ని తీసుకురావడము, మన స్వదేశానికి తీసుకురావడము. ఇది ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకు ఒకసారి ప్రీవియస్ లో చూసుకున్నట్లయితే మన భారత ప్రభుత్వము ఏ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళని తీసుకురావడం కోసం భారత ప్రభుత్వం చేపట్టినటువంటి ఆపరేషన్ చూసినట్లయితే ఆపరేషన్ దేవిశక్తి అనమాట. సో ఆపరేషన్ దేవిశక్తి వచ్చేసి సో 2021 లో స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ 2021 లో సో ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్స్ అప్పుడు ఆ పీరియడ్ లో వచ్చేసి అక్కడ కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు సో 2021 లో మన భారతీయులను తీసుకురావడానికి భారత ప్రభుత్వం స్టార్ట్ చేసినటువంటి ఆపరేషన్ వచ్చేసి ఆపరేషన్ దేవి శక్తి. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ టైం ఇక్కడ ఆపరేషన్ గంగా. సో ఓకే, ఇక్కడ ఈ ఆపరేషన్ గంగా అనేది ఓకే ఆపరేషన్ గంగా ఎప్పుడు స్టార్ట్ చేసింది మన భారత ప్రభుత్వం ఆపరేషన్ గంగా. సో ఇక్కడ మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ ఆపరేషన్ ఏ కంట్రీ ద్వారా చేయడం జరిగింది. సో ఓకే, ఇది ఈ ఆపరేషన్ గంగా వచ్చేసి 2022 లో చేయడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి రష్యా ఉక్రెయిన్ వార్ అండి. ఓకే, ఈ రష్యా ఉక్రెయిన్ వార్ లో వచ్చేసి మనకు ఉక్రెయిన్ లో ఉన్నటువంటి వాళ్ళని తీసుకురావడానికి మన భారత ప్రభుత్వం చేసినటువంటి ఆపరేషన్ గంగా. ఓకే, సో ఇది నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ఆపరేషన్ దోస్త్. ఈ ఆపరేషన్ దోస్త్ అనేది సో ఇది తీసుకురావడానికి కాదండి, మనకు మానవతా దృక్పథంతోని. సో ఇక్కడ ఏంటంటే టర్కీ అండ్ సిరియాలో 2023లో ఓకే 2023లో టర్కీ సిరియాలో భూకంపం వచ్చింది. ఓకే, సో ఈ ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు టర్కీ సిరియాలో ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు దీనికి గాను సో ఏంటి మన భారత ప్రభుత్వము మానవతా దృక్పథంతో మన మిలిటరీ అక్కడికి వెళ్ళి సో హెల్ప్ చేయడం జరిగింది. సో దీన్ని ఆపరేషన్ దోస్త్ టర్కీ ఆపరేషన్ ఫ్రెండ్ గా తీసుకొని స్టార్ట్ చేయడం జరిగింది భారత ప్రభుత్వం. సో ఇది అండి, ఇది దీనికి ఉన్నటువంటి డిఫరెన్స్. ఓకే, హ్యుమానిటేరియన్ గ్రౌండ్ లో ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు టర్కీలో సిరియాలకి మన మిలిటరీకి వెళ్ళి హెల్ప్ చేయడం జరిగింది. ఆ ఆపరేషన్ పేరే ఆపరేషన్ దోస్త్. ఇక్కడ వచ్చేసి మన భారతీయులు ఆఫ్ఘనిస్తాన్ లో సో ఉక్రెయిన్ లో ఉన్నప్పుడు వాళ్ళని తీసుకురావడానికి చేసినటువంటి ఆపరేషన్ దేవిశక్తి, ఆపరేషన్ గంగా. ఓకే, సో ఇవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. దెన్ నెక్స్ట్ వచ్చేసి ప్రపంచ పారా అథ్లెటిక్ బ్రాండ్ అంబాసిడర్ గా కంగనా రనౌత్. ఓకే, సో ఇక్కడ మనకు పారా అథ్లెటిక్స్ బ్రాండ్ అంబాసిడర్ గా కంగనా రనౌత్ గారు. సో ఈమె ప్రముఖ నటి. సో ఓకే, బాలీవుడ్ నటి. దెన్ నెక్స్ట్ పార్లమెంట్ సో ఎంపీ సభ్యురాలు అనమాట. సో ఎంపీ హిమాచల్ ప్రదేశ్ లో ఎంపీ అనమాట. ఓకే, హిమాచల్ ప్రదేశ్ లో ఎంపీ. సో లోక్సభకు ఈ ఇయర్ ఎలక్ట్ అవ్వడం జరిగింది. సో మనకు వచ్చేసి ఈ టోర్నీలో సో పారా ఒలింపిక్స్ ఏంటి చూసినట్లయితే పారా ఒలింపిక్స్ లో ఈ ఇయర్ సో
ఇండియాస్ ఫస్ట్ ఎవర్ న్యూ ఢిల్లీ 2025 వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ అనమాట. ఓకే, వరల్డ్ లెవెల్లో సో పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ అనేది జరుగుతుంది, న్యూఢిల్లీలో జరుగుతుంది. ఇది వచ్చేసి 26 సెప్టెంబర్ అనమాట. 26 సెప్టెంబర్ 5 అక్టోబర్ మధ్యలో జరుగుతుంది. సో ఓకే, న్యూఢిల్లీలో జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మోర్ దెన్ 100 కంట్రీస్ అనమాట. సో మోర్ దెన్ 100 కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో ఇది ఇక్కడ మనకు ఒకసారి ఒలింపిక్స్ చూసినట్లయితే, పారా ఒలింపిక్స్ చూసినట్లయితే సో 2000 లో వచ్చేసి ఓకే 2020లో వచ్చేసి సో మనకి ఇక్కడ టోక్యోలో జరగాలండి. ఓకే, టోక్యోలో జరగాలి. డ్యూ టు కోవిడ్ వల్ల ఏంటంటే 2020లో జరిగింది. సో 2021లో జరగడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ 2024 వచ్చేసరికి ఎక్కడ జరిగింది? ఇది ఫ్రాన్స్ అండి. ఓకే, ఫ్రాన్స్ లో జరగడం జరిగింది ఒలింపిక్స్. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి 2028 వచ్చేసరికి సో మనకు యుఎస్ఏలో అనమాట, కాలిఫోర్నియాలో సో జరగడం జరిగింది. ఇది జరగనున్నాయి. ఓకే, సో 2028లో యుఎస్ఏలో కాలిఫోర్నియాలో జరగనున్నాయి. సో ఇది ఇక్కడ మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ 2024, 28. ఓకే, సో ఈ 24లో పారా ఒలింపిక్స్ ఎక్కడ జరిగింది? నార్మల్ ఒలింపిక్స్ ఫ్రాన్స్ లో జరిగింది, ప్యారిస్ నగరంలో. ఓకే, సేమ్ పారా ఒలింపిక్స్ కూడా అక్కడే జరిగినాయి. ఇప్పుడు 2028లో నెక్స్ట్ జరగబోయే ఒలింపిక్స్ లో సో ఇక్కడ సో ఈ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ వచ్చేసి మనకి ఇండియాలో ఎన్నిసార్లు కండక్ట్ చేయడం జరిగిందంటే ఇది ఫస్ట్ టైం అండి. 2025లో ఫస్ట్ టైం ఇది కండక్ట్ చేయబోతున్నారు. సో దీనికి బ్రాండ్ అంబాసిడర్ వచ్చేసి కంగనా రనౌత్ అనమాట. ఓకే, సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఓకే ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం. ఓకే, ఇక్కడ వోల్కనో అండి. సో 10 కిలోమీటర్స్ ఎత్తు వరకు వెగసిపడింది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఈ 10 కిలోమీటర్స్ హైట్ వరకు ఈ వోల్కనో అనేది ఎగసిపడడం జరిగింది, ఎజెక్ట్ అవ్వడం జరిగింది. సో ఇది ఎక్కడ? సో ఇండోనేషియా చూసుకున్నట్లయితే ఇది కదా. సో ఈ మన ఇండోనేషియా క్యాపిటల్ వచ్చేసి జకర్తా అండి. ఓకే, ఇండోనేషియా క్యాపిటల్ వచ్చేసి జకర్తా. ఇక్కడ బాలి అనే ఐలాండ్ ఉంది కదా. సో ఇక్కడ ఒక బాలి ఐలాండ్. ఇక్కడ వచ్చే ఈ వోల్కనో వచ్చేసరికి ఏంటంటే మౌంట్ లెవటోబి లకీ అనమాట. సో ఓకే, ఇది అనమాట. సో ఇక్కడ ఈ ఏరియాలో సో ఎజెక్ట్ అవ్వడం జరిగింది. సో ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ యాక్టివ్ వోల్కనో ఇన్ ద వరల్డ్ అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే మనకు పసిఫిక్ ఓషన్ ఉంది కదా. సో ఈ పసిఫిక్ ఓషన్ ఏమంటామంటే రింగ్ ఆఫ్ బెల్ట్ అంటారు. సో రింగ్ ఆఫ్ ఫైర్ అంటాం అనమాట. ఓకే, సో ఎందుకంటే వోల్కనోస్ అనేది ఎప్పుడు ఎజెక్ట్ అవుతూ ఉంటే, నిరంతరము ఎజెక్ట్ అవుతూ ఉంటే మండుతూ ఉంటది. సో రింగ్ ఆఫ్ ఫైర్ అని అంటాము పసిఫిక్ ఓషన్. ఓకే, సో ఇది అయినప్పుడు ఇక్కడ ఉంది. సో తూర్పు ఇండోనేషియాలో ఉంది. సో ఇది మళ్ళొకసారి జరిగింది. సో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఇయర్ 2025లో సో ఎజెక్ట్ అయినటువంటి వోల్కనోస్ ఏంటి చూసినట్లయితే ఒకసారి సో మౌంట్ ఎట్నా అనమాట. సో ఓకే, రీసెంట్ గా మౌంట్ ఎట్నా 2025 జూన్ లో సో మౌంట్ ఎట్నా సో యాక్టివ్ వోల్కనో బద్దలవ్వడం జరిగింది. సో ఇట్లా ఫ్లో అవ్వడం జరిగింది. దెన్ నెక్స్ట్ వచ్చేసి మౌంట్ కాల్నోల్ ఫిలిప్పైన్స్ లో ఉంటుంది ఇది. సో దెన్ నెక్స్ట్ కైలోనా హవాయి యుఎస్ఏ లో ఉంటుంది. దెన్ నెక్స్ట్ సకురాజిమా జపాన్ లో ఉన్నటువంటి అనదర్ ఇంపార్టెంట్ వన్ మౌంట్ లెవటోబి లకీ అనమాట. సో ఇది ఇండోనేషియాలో ఈ రోజు నిన్న ఎజెక్ట్ అయినటువంటి వోల్కనో అండి ఇది. దెన్ నెక్స్ట్ బ్యారన్ ఐలాండ్. ఈ బ్యారన్ ఐలాండ్ వచ్చేసి అండమాన్ ఐలాండ్ ఉంటుంది ఇండియా. మన సౌత్ ఏషియాలో ద ఓన్లీ యాక్టివ్ వోల్కనో ఏదైతే ఉంది అంటే సో ఓన్లీ ఇది బ్యారన్ ఐలాండ్ అనమాట. సో ఓకే, సౌత్ ఏషియాలో మనకు అండమాన్ ఐలాండ్ లో ఉన్నటువంటిది ఏంటంటే సో బ్యారన్ ఐలాండ్ అనమాట. ఓకే, ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. ఓకే, సో జనరల్ గా వచ్చేసి మనకు వోల్కనోస్ ఎలా ఉంటాయి? సో ఇక్కడ చూసినట్లయితే ఇలా ఉంటుంది కదా. సో దీంట్లో వచ్చేసరికి ఓకే మ్యాగ్మా ఉంటుంది. సో బయటకు వచ్చేసరికి సో లావా ఉంటుంది. దాని బయటకు వచ్చేసరికి మ్యాగ్మా అంటాము. సో ఈ విధంగా ఈ డిపెండెన్స్ ఇది ఫ్లోని బట్టి మనకు అగ్నిపర్వతాలు సో వోల్కనోస్ అనేది ఎన్ని రకాలుగా ఒక 4 టైప్స్ గా ఉంటాము. సో ఇవి వచ్చేసి యాక్టివ్ వోల్కనో, డోర్నమెంట్ వోల్కనోస్ అనేది నిద్రావస్థలో ఉన్నటువంటి యాక్టివ్ వోల్కనో ఉన్నటువంటి రకరకాలుగా ఉంటాయి కదా. సో ఇది సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుందండి. సో ఇక్కడ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ఇయర్ 2025లో ఎజెక్ట్ అయినటువంటి వోల్కనోస్ నేమ్స్ అండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఇక్కడ కేంద్ర సాహిత్య అకాడమీ అండి. ఓకే, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది ఈ ఇయర్ 2025 నాటికి. ఇవి చూసినట్లయితే బాల సాహిత్య పురస్కారం ఒకటి, యువ సాహిత్య పురస్కారం అని 2. కేంద్ర సాహిత్య అకాడమీ వచ్చేసరికి 2 అవార్డులు ఇవ్వడం జరిగింది. కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం ఒకటి, యువ సాహిత్య పురస్కారం 2 అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. సో ఇవి 2 కూడా ఆంధ్రప్రదేశ్ కు చెందినటువంటి వ్యక్తులకు రావడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసరికి బాల సాహిత్య పురస్కారం వచ్చేసరికి గొంగిడి శివకుమార్ అండి. గొంగిడి శివకుమార్ అసలు ఇతను రాసినటువంటి బుక్ ఏంటంటే కబుర్ల దేవత. ఓకే, కబుర్ల దేవతకు రావడం జరిగింది. ఓకే, కబుర్ల దేవత ఇక్కడ చూసారు కదా. సో ఇక్కడ దేవత ఉంది. సో కబుర్ల దేవత గంగిశెట్టి శివకుమార్ గారికి రావడం జరిగింది ఈ బుక్ రాసినందుకు గాను. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ బాల సాహిత్య పురస్కారం వచ్చేసి యువ పురస్కారం వచ్చేసరికి ఎవరి సూరి రచించినటువంటి మైరావన్ అనమాట.
ఓకే, ప్రసాద్ సూరి రాసించినటువంటి మై రావణ. ఓకే, ఈ బుక్ అండి. సో ఇది మై రావణ అనే బుక్ అనమాట. సో ఈ బుక్ కి యువ సాహిత్య పురస్కారం అనమాట. ఓకే, మై రావణ బుక్ కి యువ సాహిత్య పురస్కారము, దీనికి బాల సాహిత్య పురస్కారం రావడం జరిగింది కబుర్ల దేవతకి. సో ఈ రెండు బుక్స్ 2025లో సో మన తెలుగు స్టేట్స్ ఆంధ్రప్రదేశ్ కి రావడం జరిగింది. ఓకే, సో ఇది అనమాట 2025 సంవత్సరానికి కానీ సో 24 భాషల్లో బాల సాహిత్య పురస్కారాలు, 23 భాషల్లో సో యువ సాహిత్య పురస్కారాలు ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఎవ్రీ ఇయర్ కూడా ఏంటంటే సో ఈ కేంద్ర సాహిత్య అకాడమీ వచ్చేసరికి 24 భాషల్లో ఉన్నటువంటి వాళ్ళకు సో ఇవ్వడం జరుగుతుంది సాహిత్య అకాడమీ అవార్డులు అండి. సో అసలు ఇక్కడ ఈ సాహిత్య అకాడమీ అవార్డులు ఏ విధంగా ఇస్తారు చూసినట్లయితే, ఒకసారి సాహిత్య అకాడమీ అవార్డ్స్ 2025 చూసినట్లయితే సో ఇది సెకండ్ హైయెస్ట్ లిటరీ హానర్ అండి. ఓకే, సో ఫస్ట్ మనకు వచ్చేసి మరి ఫస్ట్ ఏంటిదంటే జ్ఞాన్పీఠ అవార్డు అండి. ఓకే, సో జ్ఞానపీఠ అవార్డు సో వచ్చేసరికి ఫస్ట్ వన్. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు. ఓకే, ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చేసరికి సెకండ్ వన్ అనమాట, సెకండ్ హైయెస్ట్ ఆనర్. సో ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది మన భారతదేశంలో అంటే 1954 అండి. ఓకే, సో ఈ 1954 నుంచి ఇస్తూనే ఉన్నారు ఈ అవార్డ్స్. వచ్చే దెన్ నెక్స్ట్ ఏ మినిస్ట్రీ కింద ఇవ్వడం జరుగుతుందంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండి. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కింద సో ఈ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎన్ని భాషలలో ఇవ్వడం జరుగుతుందంటే ఒక 24 అండి. ఓకే, కంప్లీట్ గా వచ్చేసరికి మనకి 24 భాషలు. సో మన భారత రాజ్యాంగం గుర్తించినటువంటి భాషలు వచ్చేసి ఇందులో ఈ 24లో 22. సో 22 భాషలు రాసినటువంటి వాళ్ళకు. సో దెన్ నెక్స్ట్ అనదర్ 2 లాంగ్వేజెస్ వచ్చేసి ఒకటి ఇంగ్లీష్, దెన్ నెక్స్ట్ రాజస్థానీ. ఓకే, సో ఒకటి ఇంగ్లీష్, 2 రాజస్థానీ అనమాట. సో ఇవి 2 మనకు భారత రాజ్యాంగంలో లేవండి. ఓకే, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి గుర్తించినటువంటి 8వ షెడ్యూల్లో ఉంది కదా. సో అవుట్ ఆఫ్ 12 షెడ్యూల్స్లో 8 షెడ్యూల్స్లో 8th షెడ్యూల్లో మనకి ఎన్ని 22 లాంగ్వేజెస్ గుర్తించారు కదా. సో ఆ 22తో పాటు ఇంగ్లీషు అండ్ రాజస్థాన్ అనమాట. సో ఈ 2 లాంగ్వేజెస్ మొత్తం కలిపి 24 లాంగ్వేజెస్ కి సో ద నెక్స్ట్ ఎవరైతే ట్రాన్స్లేటర్స్ ఉంటారో సో వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇవ్వాలంటే అనదర్ కండిషన్ ఏంటంటే ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఓకే, రాసినటువంటి లిటరేచర్ ఎవరైతే చేస్తారో సో వాళ్ళు ఏంటి అంటే ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి అనమాట. ఓకే, సో ఇక్కడ దేనికి ఇస్తారు, నావెల్స్ కి ఇస్తారు. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి పోయట్రీకి, ఎస్సేస్ కి, ప్లేస్ కి సో ఇవన్నిటి ఇస్తారు అనమాట. ఓకే, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనమాట. సో ఇది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి యోగాంధ్రలో ప్రపంచ రికార్డు వైపు గురి సహకారంతో 5 లక్షల మందితో ఆసనాలు అనమాట. ఓకే, మనకు జూన్ 21 అండి. ఓకే, జూన్ 21 రోజు ఇంటర్నేషనల్ యోగా డే జరుపుకోబోతున్నాం. ఓకే, ఇంటర్నేషనల్ యోగా డే. ఓకే, ఈ ఇంటర్నేషనల్ యోగా డే కోసము ఏంటంటే వరల్డ్ రికార్డ్ కొట్టడానికి. ఓకే, ఇంటర్నేషనల్ యోగా డే సో వచ్చేసి మనకు జూన్ 21 అండి. సో ఈ జూన్ 21 రోజు వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేయడానికి లాస్ట్ ఇయర్ 2024 వచ్చేసరికి సూరత్ అండి, సూరత్ వరల్డ్ రికార్డ్ చేయడం జరిగింది. ఓకే, మన భారతదేశంలో సూరత్ గుజరాత్ రాష్ట్రంలో ఉంది కదా. సో ఈ సూరత్ వచ్చేసి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేయడం జరిగింది. సో దాన్ని బీట్ చేయాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే సో 5 లక్షల మందితో ఆసనాలు వేయడానికి ట్రై చేస్తుందండి. సో ఇది ఇక్కడ మనకి ఇక్కడ న్యూస్ లో ఉందండి. సో ఓకే, ఈ నెల సో అంతర్జాతీయ ఇంటర్నేషనల్ యోగా డే అండి. ఓకే, సో ఇది దెన్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే ఇంటర్నేషనల్ యోగా డే జూన్ 21 ఏ రోజు జరుపుకుంటాము, జూన్ 21. ఓకే, సో ఈ ఇంటర్నేషనల్ యోగా డే సో వచ్చేసరికి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఎప్పుడు యాక్సెప్ట్ చేసింది. సో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ వచ్చేసరికి December 11, 2014 అండి. ఓకే, 2014లో సో యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మనం ఇది అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్. అప్పటి నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ యోగా డే ఎప్పుడు జరుపుకుంటామంటే జూన్ 21 అండి. ఓకే, జూన్ 21 ఎవ్రీ ఇయర్ కూడా థీమ్ పెట్టుకొని వర్క్ చేయడం జరుగుతుంది. సో ఈ ఇయర్ థీమ్ వచ్చేసరికి యోగా ఫర్ 1 ఎర్త్ 1 హెల్త్ అండి. ఓకే, యోగా ఫర్ 1 హెల్త్ 1 హెల్త్. ఓకే, 1 హెల్త్ 1 హెల్త్ అనమాట. ఇది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది. జూన్ 21 రోజు జరుపుకుంటాము. సో ఇవి ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్. థ్యాంక్ యూ.